కస్టమ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఆయనేమో నువ్వు బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, మా సైడ్ నుంచి పంపిస్తాం ఇబ్బంది లేదు, వాళ్ళ సైడ్ ఆపితే నీకు ఇబ్బంది అయిదని అంటున్నారు. రాళ్ళతో నిర్మించిన లైన్ బంగ్లాదేశ్ అంట. సో వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్. హాయ్ భయ్యా. భలే ఉంది క్రేజీగా, అసలు ఇదేం బోర్డర్ రా బాబు, ఇట్లా ఎప్పుడు చూడలేను నేను బోర్డర్, భలే వింతంగా ఉంది. క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇదంతా, అదిగోండి చూస్తున్నారు కదా మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటరే. సో ఈ వీడియో అయితే మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్, చూడండి మిస్ అవ్వద్దు. బంగ్లాదేశ్ వెళ్దాం అనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఈ వీడియో రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మరి ఇవాళే వచ్చేసా. సో ఎనమాల గేట్ కనపడుతుంది కదండి, ఇది ఇండియా పక్కన బంగ్లాదేశ్. సో మామూలుగా లేదు, కంచె మొత్తం బంగ్లాదేశే. నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నా, పక్కనే బంగ్లాదేశ్. ఎనమాల ఆర్మీ జవాన్ ఉన్నాడు, ఒకసారి వెళ్దాం. సో చూస్తున్నారు కదా అదంతా బంగ్లాదేశ్. హాయ్ భయ్యా. సో బంగ్లాదేశ్. సో సారు ఆర్మీ జవాన్ ఇక్కడ ఫెన్సింగ్. ఓకే ఓకే. సో ఇట్లా ఉన్నారు. ఇప్పుడు నేను ఇద్దరికి ఇక్కడికి వచ్చాను. సో మన సైకిల్ ఇప్పుడు బంగ్లాదేశ్లోకి వచ్చేసింది. సో బంగ్లాదేశ్లోకి వచ్చాను, నేను ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నాను. చూశారు కదా మన సైకిల్, నేను బంగ్లాదేశ్లో ఉన్నాను. సో ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇట్లాంటి సీన్ దొరకదు. ఇప్పుడు నేను బంగ్లాదేశ్లో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాక్ సైడ్ బంగ్లాదేశ్ పీపుల్, వాళ్ళంట ఇటు వచ్చినా కానీ అప్పుడప్పుడు ఏమనరంట. సో ఈ విలేజ్ వరకు వాళ్ళు రావచ్చు వెళ్ళొచ్చు అంట, కామన్ అంట. లోపల ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్లో వాళ్ళైతే రావడానికి లేదంట. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారని చెప్పారు సార్. అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఎంతైనా ఆర్మీ జవాన్స్. జై హింద్. చలో డౌకీ. డౌకీలో అద్భుతమైన సన్నివేశాలు అయితే మీకు రేపు నేను చూపిస్తాను. ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్తే డౌకీ అని వస్తుంది. ఇప్పుడు మీరు భయ్యాని చూస్తున్నారు కదా, ఆ భయ్యా బంగ్లాదేశ్. ఆ భయ్యా బంగ్లాదేశ్, మనం ఇండియాలో ఉన్నాం. హాయ్ భయ్యా. సో చూస్తున్నారు కదా అటు సైడ్ వర్క్ చేసేసుకుంటున్నాడు, అంటే ప్లాస్టిక్ అదంతా కలెక్ట్ చేసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ అంట. అడిగాను భయ్యా आप इधर आता नहीं भाई, क्यों? వీసా వీసా బి చూస్తున్నారు కదండి. సో అది బంగ్లాదేశ్, అతను బంగ్లాదేశ్ సైడ్ ఉన్నాడు, మనం ఇండియాలో ఉంది మన సైకిల్. సో అది ఇదే అండి ఏషియాకా క్లీనెస్ట్ రివరు. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా క్లీన్ వాటర్ అనేది తగిలిద్దంట. చూస్తున్నారు కదా బోటింగ్. అది ఇప్పుడు కాదు, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెళ్ళి మనం ప్లేస్ చూసుకోవాలి ఉండడానికి. పెట్రోల్ పంప్ ఒకటి ఉందంట 2 కిలోమీటర్ల దూరంలో, అక్కడికి వెళ్ళిపోయి పెట్రోల్ పంప్ చూసేసుకొని ఈ వ్లాగే కంటిన్యూ అవుద్ది రేపు కూడా. రేపు ప్రశాంతంగా చూద్దాం క్రిస్టల్ క్లియర్ వాటర్. అదంతా గంట ఉంటుందంట. అడిగాను 500 చెప్పాడు నాకు. మనకి 100-200 ట్రై చేద్దాం రేపు. ఒక రోజు తరువాత పెట్రోల్ పంప్లో మనం అనుకున్నట్టుగానే వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకు టీ ఇచ్చారు. టీ అలవాట్లేదులే, బట్ వాళ్ళు కొంచెం ఫోర్స్ చేశారు, తాగేసాము. సో అంతేకాకుండా ఫుడ్ కూడా పెట్టారు. మంచివాళ్ళు అండి పెట్రోల్ పంపుల్లో. సో మనకే తగులుతారు మంచివాళ్ళు. పోతే ఇంకా డౌకీ రివర్ అనుకున్నాం కదా, డౌకీ రివర్ వచ్చేసి ఏషియాలోనే క్లీనెస్ట్ రివర్ అంటండి. అక్కడికి వెళ్ళి బోటింగ్ చేసేసి మనమైతే బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నాం. సో అవును, బంగ్లాదేశే వెళ్ళబోతున్నాం. పోయినసారి నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు మైక్ పోయిందని చెప్పి వచ్చేసాను హడావుడిగా. నేను చేసిన తప్పు ఏంటంటే బంగ్లాదేశ్ మొత్తం కవర్ చేయాలి. నేను ఏదో ఒక రూట్లో ఢాకా క్యాపిటల్ వచ్చేసాను. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి బంగ్లాదేశ్లో. సో బంగ్లాదేశ్ వెళ్ళడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నా దగ్గర వీసా ఇంకా ఉంది, మల్టీ ఎంట్రీ వీసా. ఆ వీసా అయిపోయింది అనుకోండి, మళ్ళీ నా పాస్పోర్ట్లో మళ్ళీ స్టాంపింగ్ వేయించుకోవాలి, బంగ్లాదేశ్ స్టాంపింగ్. సో నాకు ఇష్టం లేదు మళ్ళీ వేయించుకోవడం బంగ్లాదేశ్ స్టాంపింగ్. ఆ ఉన్న ఒక స్టాంపింగ్తోనే నేను వెళ్ళి వచ్చేస్తాను. సో మొత్తం చూద్దాం. ఫస్ట్ డౌకీ రివర్కి అయితే వెళ్ళిపోదాం. డౌకీ వచ్చేసి మన ఇండియాలోనే ఉంది. డౌకీ దాటిన తర్వాత బంగ్లాదేశ్ అనమాట. సో డౌకీ రివర్ చూసేద్దాం, ఏషియాలోనే క్లీనెస్ట్ రివర్. చూస్తున్నారు కదా అసలు మొత్తం డౌనే ఇక్కడ నుంచి. మొన్న నేను ఇది మొత్తం ఎక్కొచ్చానండి పైకి పెట్రోల్ పంప్ కోసం. 4 కిలోమీటర్లు డౌన్ ఇది. అసలు లొకేషన్స్ మాత్రం ఇటు నేచర్ అందాలు అన్నట్టు. ఇంకొక విషయం, ఈ బార్డర్ ఎప్పుడైతే నేను క్రాస్ చేస్తానో మొత్తం ప్లెయిన్ ల్యాండ్ బంగ్లాదేశ్.
ఇంకా నాకు హిల్స్ ఎక్కే దిగే పనే ఉండదు. బంగ్లాదేశ్లో అల్లాడిచ్చేద్దాం వీడియోలు. ఇప్పుడుదా మనం ఈ హైట్లో దిగామండి. ఈ హైట్లో దిగిన తర్వాత అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే బోర్డరు, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ వస్తుంది. ఇటు రైట్ సైడ్ వెళ్ళామంటే మనం అనుకున్న రివరు, ఏషియాలోనే క్లీనెస్ట్ రివరు డౌకీ రివర్ అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్ళిపోయి బోటింగ్ అయితే ట్రై చేద్దాం. అదేలే బోటింగ్ 500 చెప్పాడు కదా నిన్న మనకి. అది మరి ఒక షేరింగ్లో అసలు మనకి ప్రైజెస్ కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. తక్కువ ప్రైస్లో అయిపోవాలి. ఒక 100, 150, 200 అయినా ఓకే, పెట్టేసి హ్యాపీగా చేసేసి వచ్చేద్దాం. అంతా కూడా ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్న డౌకీ టౌన్ అనమాట. డౌకీ టౌన్ అంటారండి దీన్ని. చిన్న చిన్న హోటల్స్, గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మరీ పెద్దదేం కాదు, చిన్నది. ఈ డౌకీకి ఇంత పేరు రావడానికి రీజన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇండియా బోర్డరు షేర్ చేసుకుంటుంది కదా బంగ్లాదేశ్ బోర్డర్ని కొంతవరకు. అటు సైడ్ మొత్తం కంచెలు ఉంటాయండి కొంత దూరం వెళ్ళంగానే. ఆ కంచె దాడితే బంగ్లాదేశ్. నేను ఇంకోటి నోటీస్ చేశాను, అదేంటంటే మన ఇండియన్ ఆర్మీ మాత్రం బేపచ్చంగా ఉన్నారు. బంగ్లాదేశ్ బోర్డర్ సైడ్ మాత్రం అసలు ఆర్మీ వాళ్ళే కనపట్ల. గట్లా ఉంది మరి పరిస్థితి. చామన్ చాయ్ కలర్లో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇక్కడ నేను ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళంతా బాగా తాగుతున్నారండి. ఎప్పుడు తాగుంటున్నారు, స్మెల్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే. ఈ రోడ్లో ఇటు నుంచి అయితే వెళ్ళామో ఇక్కడికే వచ్చాను. సో దీని లోపలికి వెళ్తే గవర్నమెంట్ అంటే డౌకీ టూరిజం అని ఉంది కదా, ఇక్కడ బోటింగ్ అని కూడా ఉంది. సైకిల్ ఉంది, మ్యాటర్ లగేజ్ ఉంది. ఇదంతా మనం వదిలేసి ఎలా వెళ్ళగలం? ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఖచ్చితంగా తేడాగానే ఉంది. బట్ మరి ఏదో ఒకటి చేయాలి. సైకిల్ కింద తీసుకెళ్ళడం ట్రై చేస్తా. సైకిల్ కింద తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. దిగుతా, వీడియో తీయడం కష్టమేగా. నిజంగా ఇంత లగేజ్ చేసుకొని చెప్తున్నా, ఆ పైనుంచి వచ్చాను మెట్లు దిక్కుంటా. దోల తీరిపోయింది నాకు. ఇక్కడ బోటింగ్ టికెట్ తీసుకోవాలనుకుంటా. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనుక్కుందాం ఎంత పడుతుంది ఏంటనేది. చూడండి, అది ఇంకా క్లియర్. మన ఏషియాలోనే క్లీనెస్ట్ రివర్ అది. సో అటు సైడ్ మొత్తం బంగ్లాదేశ్, ఇటు సైడ్ మొత్తం ఇండియా. అది చూసుకుంటే బోటింగ్ వచ్చేసి 800 రూపీస్ పర్ బోటు. కెపాసిటీ 3 వరకు వెళ్ళొచ్చండి. 45 నిమిషాల వరకు ఉంటుంది బోటింగ్. సో బంగ్లాదేశ్ కహా భాయ్? ओके, ये लाइन वो दूसरा साइड बांग्लादेशी वासी, इधर साइड हिंदुस्तानी. ओके ओके, ठीक है. वो बांग्लादेश के ना क्लीनेस्ट रिवर नहीं है, ओनली हमारा पास है. ओके ठीक है, మన వరకే ఉంది ఈ క్లీనెస్ట్ రివర్. బంగ్లాదేశ్లో తక్కువ. అటు నుంచి ఇటు కూడా వస్తున్నారు. ఇది బోటింగ్ షేరింగ్ అడిగాను, భయ్యా వెయిట్ చేయమన్నాడు. ఓకే భయ్, మేము వెయిట్ करता हूँ थोड़ा. ఆ బోలియే ఏదో ఇంకా అలా చెప్తేనే ప్రైస్ తగ్గిద్ది. మనకి షేరింగ్లో ఎంత లేదన్నా 300 రూపాయల వరకు పడే అవకాశం ఉంది. సో ఒకసారి మనం బంగ్లాదేశ్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడేద్దాం. ఎలాగో మనం కూడా బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నాం కదా, ఇంటరాక్ట్ అవుదాం జస్ట్. ఇదిగోండి, రాళ్ళతో నిర్మించిన నైనే బంగ్లాదేశ్ అంట. సో వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్. హాయ్ భయ్యా, आपको हिंदी जानते? पूरा जानते? కమ్ కమ్. బంగ్లాదేశ్లో బాంగ్లా మాట్లాడతారు, అదే బెంగాలీని అక్కడ బాంగ్లా అంటారు. సో వాళ్ళంతా కూడా బంగ్లాదేశే. అటు సైడ్ బంగ్లాదేశ్లో ఏమైనా కొనుక్కుందామా? కితనా భాయ్? 20. ఓకే, एक पैकेट दे दो. ఇండియన్ కరెన్సీ యాక్సెప్టెడ్? ठीक है. అదిగోండి, బంగ్లాదేశ్లో మనం ఇవి కొనుక్కున్నాం. 20 రూపాయలు అంట, మామూలుగా 10 రూపాయలే. సో బంగ్లాదేశ్లో కొన్నామని ఒక మజా ఉంటుంది. ఎనామాల పోలీసులు చూస్తూ ఉంటారు, ఈ లైన్ దాటామంటే వేసుకొని వదిలిపెడతారు. సో అందరూ కూడా ఎవరు క్రాస్ చేయట్లేదండి లైన్ చూసుకుంటే. సో అట్లా ఉంది. భయ్ ఆప్కా బోటింగ్ నహీ హై, ఓన్లీ ఇండియన్స్ కా, ఇండియా కా బోటింగ్ హై, బంగ్లాదేశ్ కా నహీ హై బోటింగ్. బంగ్లాదేశ్ వాళ్ళకి పాపం లేదంట, మన వరకే ఉంది. ఇదిగోండి క్లీనెస్ట్ రివర్ అని చెప్పి ఎట్లా ఉంది ఏంటి అనుకుంటున్నారా? క్లీనెస్ట్ అటు ఉంటుంది అనమాట, మొత్తం కూడా క్రిస్టల్ క్లియర్ వాటరు. మనం బోటింగ్లో వెళ్తే 45 మినిట్స్ కదండి, వాళ్ళే తీసుకొస్తారు. సో ఇంకా అటు మొత్తం బంగ్లాదేశ్, వాళ్ళు ఎవరు ఇటు రావడానికి లేదు. మీకు అక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్ ఫ్లాగ్ కనపడుతుంది, చూస్తున్నారు కదా. సో అది బంగ్లాదేశ్ ఫ్లాగ్ అండి. సో వాళ్ళు ఇంకా మన పోలీసులు, ఆర్మీ ఫోర్సు. సో ఇప్పుడు మనమైతే భలే ఉంది క్రేజీగా. అసలు ఇదేం బోర్డర్ రా బాబు, ఇట్లా ఎప్పుడు చూడలే నేను బోర్డరు. భలే వింతంగా ఉంది. తీసుకున్నానండి, నేను ఒక్కడనే తీసుకున్నాను టికెట్. సో ఎందుకంటే షేరింగ్ ఎవరు ఒప్పుకోవట్లేదు. సో షేరింగ్ కుదరలేదు కాబట్టి ఒక్కడనే తీసేసుకున్నా.
800 అండి టికెట్. నేను పాప ఒక్కడనే ఉన్నానని చెప్పి నాకు 500కి ఇచ్చాడు. ఇంత ఈ డౌకి వచ్చి బోటింగ్ చేయకపోతే వేస్ట్. అందులోనూ మనం యూట్యూబ్ కాబట్టి ఒక్కలమే వెళ్ళడం బెస్ట్. సో అది మన బోటు. టికెట్ వచ్చేసి ఇదండి, మనం సింగిల్ అని చెప్పి ఇంకా 500కి ఇచ్చేసాడు. ఇదిగోండి బోటు, మన బోట్ రెడీ చేస్తున్నాడు మొత్తం కూడా. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. జస్ట్ రాయి జారి నాకు ఇట్లా కాలు ఇట్లా ఇదైంది, జస్ట్ జారిందనమాట. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు డబ్బులు లేవు అంటూ ఉంటాడు, మరి వీడికి ఎందుకు ఈ బోటింగ్లో అయ్యి అంటే ఏం చేస్తామండి, ఉన్న ఎంతో కొంత సేవింగ్ అమౌంట్ని, ఇంకా ఇంత దూరం వచ్చాను, నాకు మళ్ళీ రావడం కుదరదు ఇంత లాంగ్. సో అందుకని తీసేసుకున్నాను. ఇంకా మీరే చెప్పండి, మేఘాలయ సైకిల్ పైన వచ్చాను, అదే బండి మీద రావాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది, ఫ్లైట్కి రావాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది, బోటింగ్ కోసం ఇంత దూరం రాలేం కదా. సో అందుకని తీసేసుకున్నాను. ఇదొక మెమరీ మనకు లాగ్ ఉండిపోద్ది. సో ఇది చూసారు కదా, బాగానే తేలింది. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చెప్తున్నాను, రాళ్ళు జారిపోతున్నాయి, షూ వేసుకునే ఉపయోగం లేదు. మన బోట్ అయితే ఇంకా ఎక్కేసాం. సో ఏంటి ఊగుతుంది మొత్తం. అదిగోండి అలా వెళ్తుంటే ఏదో మేఘమాలికల్లో తేలుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అసలు భలే ఉంది ఎక్స్పీరియన్స్. ఈ డౌకి వస్తే ట్రై చేయండి. 3 వెళ్ళొచ్చండి ఆరామ్గా, 3 వెళ్ళిపోవచ్చు. బట్ ఒక్కడిని వెళ్తున్నా 500 రూపాయలకి. అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది కదా, కొంత దూరం వెళ్తే వస్తుంది. ఇది ఎక్కడి నుంచో మనకి కనపడుతుంది. కింద అంతా నాచ్ ఉంది, కింద పాచ్ ఉంది, దానివల్ల మనకి క్లియర్ కనపట్లా. ఇటు సన్లైట్ పడితేనే మనకి క్రిస్టల్ క్లియర్ వాటర్ అంతా కూడా కనపడుద్ది కింద ఎలా ఉంది ఏంటనేది. చూస్తున్నారు కదా, సన్లైట్ లేకపోతే ఇంత క్లియర్గా అయితే ఉండదు. ఇప్పుడు చాలా దూరంగా తీసుకెళ్తాడు మనల్ని, అక్కడికి వెళ్ళి చూద్దాం. అసలు నేను ఫస్ట్ వాళ్ళని అడిగానండి, షేరింగ్ ఇద్దరిని. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కదా, వద్దులే మేము ప్రైవసీకి వెళ్తామన్నారు. నిజంగా చెప్తున్నా, షేరింగ్లు ఇట్లాంటివి ఏం పెట్టుకొని రాకండి ఇక్కడికి. ఒకళ్ళు ఇద్దరు వెళ్తే ఆ మజా వేరు. మూడోవాడు అన్నోన్ పర్సన్ ఎవడైనా వచ్చాడంటే, ఇప్పుడు నేనైనా కానీ నేను వెళ్తుంటే నాకు అర్థమవుతుంది. సో అట్లా వద్దు, ప్రశాంతంగా రండి, ఎంజాయ్ చేయండి. మూడో పర్సన్ అనదర్ పర్సన్ యాడ్ అయితే మనకి ప్రశాంతత ఉండదు. ఫస్ట్ చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేదు. బా ఏమైనా ఉందా, బ్యూటిఫుల్ వ్యూవింగ్. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా బోటింగ్ ఉన్నాయి, బోటింగ్వి. ఇటు సైడ్ కూడా కావాలంటే రావచ్చండి, అంటే రోడ్డుకి అటు సైడే కదా మనం వచ్చింది. సో అలాగే ఇటు సైడ్ కూడా ఉందన్నమాట. క్రిస్టల్ క్లియర్ వాటర్ కోసం అయితే వెయిటింగ్. నిజంగా బ్రిడ్జ్ వ్యూవింగ్ అయితే అమేజింగ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా నేను సైకిల్ పైన క్రాస్ చేశానండి. ఆ బ్రిడ్జ్ పైన అంటే అండి హెవీ వెహికల్స్ ఎలో లేదు. ఇంకోటి, నేను సైకిల్ మీద వస్తుంటే నాకు అక్కడ ఆర్మీ అతను ఉంటాడు కదా, సో అతను ఏమన్నా అంటే తొందరగా అన్నాడు. ఎందుకంటే చిన్న బ్రిడ్జ్, ఒక బండి వెళ్తే రెండో బండి వెళ్ళదు. అట్లా లారీలు వెళ్తున్నాయి చూస్తున్నారు కదా, ఒక లారీనే వెళ్ళాలి ఒకసారిగా, 2 వెళ్ళకూడదు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీతో షేర్ చేసుకుంటున్నాను. వీళ్ళంతా స్కూబా డైవింగ్ ఇక్కడ. చూస్తున్నారు కదా, స్కూబా డైవింగ్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. మనం అంతంత బడ్జెట్ అయితే పెట్టలేమండి. ఆల్ ది బెస్ట్. భయ్యా అయింది, లాగిచ్చి పడేస్తున్నాడు స్పీడ్గా. సింగిల్ బోట్ మీద వెళ్తున్నాడు ఈయన, ఎవరు లేరు అనుకుంటా పాపం. అట్లా ఉంటుందండి బోట్ పైన కూర్చుంటే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. చాలా లోతు ఉంది, ఇది కనపట్ల. పడితే ఇంకేం లేదు, ఈత వస్తే ఓకే. ఇదిగోండి ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా క్రిస్టల్ క్లియర్. ఇంక ఇదంతా క్రిస్టల్ క్లియర్ వాటరే. నిజంగా అమేజింగ్, అదిరిపోయింది అసలు. చూస్తున్నారు కదా, పడవ వస్తుంటే అలా ఉంటుంది మొత్తం, అసలు భలే ఉంది. క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇదంతా. అదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటరే. ఈ వాటర్లో మనం చేతులు కూడా పెట్టాం. సో అది ఓకే బాయ్, బ్యాక్ సీదా ఇంకా ముందులకా, ఇంకేం దూరం రా బాబు. చూద్దాం ఇంకా ముందులో ఏమైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే ఏముంటాయి నా బొంగు, ఈ వాటరే. కింద బోటు తగులుతుంది చూసారు కదా, తగిలింది కింద, రాళ్ళకి దైలు అయిపోయింది. అయినా వెళ్తుందా, ఓకే. అది చూసుకుంటే అర్థమైందండి, తగులుతుంది కింద. అదిగోండి లాగేస్తున్నాడు, బోట్ ఆగిపోయింది. అది వెళ్తుందా, అదైతే వెళ్ళిపోతుంది. టెక్నీషియన్, గుడ్ వర్క్.
ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఇక్కడికి వస్తే. సో ముందరకి తీసుకెళ్తాడు ఏంది కొంప తీసి. ఉంగుందిరా నాయన తీసుకెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు చూసుకోవాలి వీడియో అంటే నేను చూసుకోకుండా పోతే అస్సామే. ఇక్కడి నుంచి ఇంక యూటర్నా ఇంకా తీసుకెళ్తాడా? ఏది వస్తుంది ఎటు వెళ్తుంది ఏం అర్థం కావట్లా. సరే అమ్మ మేము ముందర వీడియో తీస్తే వెనక్కి చూసుకోకపోతే అస్సాం అయిపోతా కదండి. ఇక్కడతో ఎండ్ పాయింట్. ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో యూటర్న్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. స్పీడ్గా లాగితే బాగుండు. ఇక్కడ షాప్లు అవి కూడా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. ఏం ఆపుతాడు ఎందుకు కంపెనీ స్టాప్ పాయింటా అదనమాట. మొత్తం కూడా అక్కడ దాకా వెళ్ళేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో చూశారు కదా వీడియోలో మీరు ఇక్కడ వరకు. ఇంకా వెళ్ళేదారిలో ఇంకా ఆ సీనరీ బాగుంది. ఇదేదో అదిగోండి అక్కడ ఉన్న టెంట్లు వచ్చేసి పెట్టారు కదా, అది ఒకరోజు స్టే చేసినందుకు 1500 రూపాయలంట ఒక మనిషికి. క్యాంపింగ్ ఎవరైతే క్యాంపింగ్లో ఉందాం అనుకుంటారో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. టెంట్ సేమ్ మన టెంట్ డెకెత్లాన్ టెంట్. సో అంతేకాకుండా ఈ వాటర్ తాగొచ్చంట, ప్రాబ్లం ఉండదంట. ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంది అది కూడా చూసినట్టు ఉంటుందిగా. సేమ్ మినరల్ వాటర్ లాగే ఉందండి. మీరు నమ్మరు, మీరు వచ్చి తాగి చూడాల్సిందే. ఈ బయ్యాకి వచ్చేసి అంటే అండి, సో ఇక్కడ వచ్చేసి రోజు 2 నుంచి 3 ట్రిప్పులు వేస్తారంట. ఒక ట్రిప్కి 450 రూపాయలు ఇస్తారంట అండి. ఇంకా 800లో టికెట్ కొనుక్కుంటే ఇంకా ఏదైనా కానీ దాంట్లో 450 రూపాయలు ఇస్తారండి ఇంకొక ట్రిప్కి. చాలా కష్టపడుతున్నాడండి నిజంగా, చాలా ఓర్పు ఉండాలి దీంట్లో, అంత తేలిగ్గా వచ్చేది కాదు. అప్రిషియేట్ యూ బై రియల్లీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడే ఉండి ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు. సో నిజంగా 450 అంటే రోజుకి 2-3 ట్రిప్పులు. ఇక్కడ మేఘాలయలో మనం ఏదో అనుకుంటాం, మీరు ఎక్కువ అనుకోవచ్చు అమౌంట్. మేఘాలయలో ఖర్చులు కూడా ఎక్కువ అండి, ఇక్కడ రేట్లు కూడా ఎక్కువ, ఎందుకంటే హిల్ ఏరియా కదా. దాంతో పోల్చుకుంటే వీళ్ళకి వచ్చే తక్కువ అమౌంటే. కాలు మాత్రం భలే ఇన్వాల్వ్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి, రాళ్ళల్లో జారిపోద్ది. అదిగోండి కొండలపై నుంచి నీళ్ళు పడుతున్నాయి, కనపడుతున్నాయి కదా. కొండలపై నుంచి నీళ్ళు కారుతున్నాయి న్యాచురల్గా, కొండల నుంచి వచ్చే వాటర్ అవి. అదిగోండి మనకి మంచిగా అసలు సాటిస్ఫైడ్. మొత్తం కూడా తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే నిజంగా అదిరిపోయినాయి. చాలా బాగుంది అక్కడ నీట్గా, కొండలు అవన్నీ కూడా. ఫైనల్గా వచ్చేసాం, ఇంకా అయిపోయింది. వెరీ నైస్ రైడ్ బాయ్, థ్యాంక్ యూ. ఏక్ ఫోటో మారియా బాయ్, నాకు తమ్నేల్కి ఒక ఫోటో కావాలి, దిగుతున్నాను. సో ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అయితే వెళ్ళిపోదాం. సో బంగ్లాదేశ్ అటు కాదు, సో మనం ఇటు వెళ్ళిపోదాం. మనం నిజాయితీగా రైట్ రూట్లో వెళ్దాం బంగ్లాదేశ్. పాస్పోర్ట్ ఉంది మన దగ్గర, వీసా ఉంది మన దగ్గర. సో వెళ్ళిపోదాం. ఈ బోర్డర్ ఏరియాలో చెప్తున్నా కదండి, వీడియో తీస్తే ఒప్పుకోరు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్, అంటే తీయకూడదు అసలు. తీసామంటే బుక్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే, సో నేను బంగ్లాదేశ్ వెళ్ళలేనా సైకిల్ పైన. పోయినసారి కూడా చెప్తున్నా అండి, కోల్కతా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి. లేదు బంగ్లాదేశ్ వాళ్ళు కాదు, మన ఇండియా వాళ్ళే నానా క్వశ్చన్లు వేసారు, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండిద్దో తెలియదు, వెళ్ళలేనా అని. వెళ్ళేదారిలో ఇండియా ఫుడ్ అయితే తినేసి వెళ్ళిపోదాం. మళ్ళీ బంగ్లాదేశ్లో మనకి మంచి ఫుడ్ దొరకదా అని గ్యారంటీ లేదు. ఇదండి ఈ రైస్ చూసారు కదా, లావుగా ఉంది. సో 130 రూపాయలు అంటే ఇది. ఒక వాడు ఇచ్చారు, 1 2 3 4 ఐటమ్స్ అన్నాడు. 4 ఐటమ్స్ వచ్చేసినాయి. 5వ ఐటమ్ ఇది, 6వ ఐటమ్ ఇది. ఇంకా ఇవి కూడా ఐటమ్సా, నార్మల్గానే ఉంది. అంతా కూడా ఇంకా బోర్డర్కి, బంగ్లాదేశ్ బోర్డర్ రోడ్డు అండి. ఇక్కడ నుంచి అంతా జస్ట్ మీటర్స్లోనే ఉంది, తక్కువ దూరం. ఈ లారీలో రాళ్ళు అవన్నీ తీసుకెళ్తున్నారు డౌకీ నుంచి. కొంత దూరం వెళ్తే బంగ్లాదేశ్, అక్కడ చెక్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ వీడియో తీయడం కుదరదు. నిజంగా చెప్తున్నానండి, చాలా పెద్దది మన ఇండియన్ బోర్డరు. సో అటు బంగ్లాదేశ్ సైడ్ ఎంత అయితే ఉండదు. కస్టమ్స్ వాళ్ళు, నువ్వు కస్టమ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళు. కస్టమ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఆయనేమో నువ్వు బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. మా సైడ్ నుంచి పంపిస్తాం, ఇబ్బంది లేదు. వాళ్ళ సైడ్ ఆపితే నీకు ఇబ్బంది 5 అని అంటున్నారు. చూసి ఇంకా
పంపించకపోతే ఏం చేస్తాం? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళాను సార్ ఆల్రెడీ అని చెప్తున్నా, అప్పుడు రూల్స్ మారినాయి ఇప్పుడు రూల్స్ మారినాయి అంటున్నారు. 1 మంతే సార్ అవుతుంది వెళ్ళంటే. 1 మంత్ కింద రూల్స్ వేరు ఇప్పుడు రూల్స్ వేరు అంటున్నారు. నిజంగా ఏం అర్థం కావట్లేదు నాకు, ఇలా ఉన్నారేంట్రా బాబు అని. అంటే సపోర్ట్ ఇవ్వాలి కదా, ఒక ఇండియన్ ఇట్లా వెళ్తున్నాడంటే. ఆల్రెడీ వెళ్ళేశారని చెప్పినా కూడా వీళ్ళు పాస్పోర్ట్లో స్టాంప్ వేశారండి. సో ఇమిగ్రేషన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో అతను చెప్పాను అతని దగ్గరికి వెళ్ళి, అంటే నన్ను తిప్పారండి చాలాసార్లు. అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పాను, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నా సార్ సైకిల్ పైన, ఇట్లా మొత్తం తిరిగానండి అని చెప్తే, సో కొంచెం అతను ఇంప్రెస్ అయ్యాడు, ఇంత దూరం సైకిల్ దొక్కామని చెప్పి. ఇంకా బంగ్లాదేశ్ సైడ్ వాళ్ళకి కాల్ చేసి సైకిల్ ఎలా ఉందా అంటే, ఓకే ఎలా ఉంది, వాళ్ళ ఇంకా ఇబ్బంది ఏం లేదంటే వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళేటప్పుడు ఒకటి అడిగాడు, సైకిల్ నీ పర్సనల్ ఐటమే కదా, సో నువ్వేం కొనుక్కోలేదు కదా, నీ పర్సనలే కదా, నువ్వు వేరే వాళ్ళకి ఏం తీసుకెళ్ళట్లేదు కదా అని అడిగాడు. నా పర్సనలే సార్ అని చెప్పాను. సో వెళ్ళిపో, ఇబ్బంది ఏం లేదు, నవ్ యూ కెన్ గో అని చెప్పాడు. స్టాంప్ వేయించుకున్నాను, వెళ్ళిపోతున్నాను అనమాట బంగ్లాదేశ్లోకి. ఇండియాలోనే ఉన్నాను, బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే ప్రాసెస్ మొత్తం చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. వెల్కమ్ టు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ వచ్చాను. వీళ్ళు మన ఇండియన్స్ అస్సాం నుంచి వచ్చారు. సో ఇక్కడే ఇమిగ్రేషన్ అయిపోయింది. సో ఇతను వచ్చేసి సిల్లెట్లో ఉంటాడు. మనం సిల్లెట్ మనం సిల్లెట్ వెళ్ళి మీట్ అవుదాం. ఓకే బాయ్. సో మన సైకిల్ తీసుకొని వెళ్ళిపోదాం. సో బంగ్లాదేశ్లోకి అయితే వచ్చేసాము. మొత్తం అసలు డిఫరెంట్ వైబ్. ఇక్కడ బండి నెంబర్లు మొత్తం అసలు డిఫరెంట్గా ఉన్నాయి. అడగాలి, భయ్యా సిల్లెట్ भैया सिलेट कहाँ जाता? सीधा ठीक है. पेट्रोल पंप है रोड में, पेट्रोल पंप है ना, पेट्रोल पंप. థ్యాంక్ యూ బాయ్. సో మనం వెళ్ళాలనుకున్న సిల్లెట్ ఇటు రైట్. మన చెకింగ్లు మామూలు చెకింగ్లు కాదండి, వీళ్ళ చెకింగ్లు ఏం లేదు. బ్యాగ్ కూడా చెక్ చేయాల, సైకిల్ అట్లా వెళ్ళిపోవన్నారు. అదే నేను ఇండియాలో వెళ్తే మామూలుగా కూడా చెక్ చేయరు. మొత్తం బంగ్లాదేశ్. ఇది అస్సాం వెహికలా? ఓకే, అంటే రాళ్ళ ఎన్ని కూడా దింపడానికి మన ఇండియా నుంచి ఇటు వచ్చినాయి. ఇదేం వెహికల్? మీకు బంగ్లాదేశ్ బండి నెంబర్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా ఉంటారు పీపుల్స్ ఇక్కడ. చూడండి బంగ్లాదేశ్ బండి నెంబర్ ఎలా ఉందో, బాంగ్లాలో రాస్తుంది మొత్తం. ఇక్కడ అంతేకాకుండా ప్రతి బోర్డు కూడా బాంగ్లాలో ఉంటుంది. చూస్తున్నారు కదా, బాంగ్లా అంటే బెంగాలీ, రెండు ఒకటే లేండి. వీళ్ళు బాంగ్లా అని పెట్టుకున్నారు. సెకండ్ టైం బంగ్లాదేశ్ వచ్చాను. ఇప్పుడు లోపల ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ మన ఇండియాలోకి వెళ్ళగానే మనల్ని చెక్ చేస్తారు. చెక్ చేసి మనకి ఇమిగ్రేషన్ స్టాంప్ అనేది వేస్తారు. తర్వాత ఇమిగ్రేషన్ స్టాంప్ వేసిన తర్వాత మన లగేజ్ కూడా చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసి స్టాంప్ వేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనం ఎప్పుడైతే వెళ్తున్నామో ఆ డేట్ వేసేసుకుంటారు వాళ్ళ బుక్లో. ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటి అలా కలిసి వచ్చింది, సేమ్ టీషర్ట్ మీదే వచ్చినట్టు నా బంగ్లాదేశ్ పోయినసారి కూడా. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనం డైరెక్ట్గా ఇటు బంగ్లాదేశ్ గేట్ ఉంటుందండి. ఏ బోర్డర్ అయినా కానీ ఇంతే కామను. ఆ గేట్లోకి వచ్చేసి వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసేసుకొని ఓకే అనుకుంటే స్టాంప్ వేస్తారండి. స్టాంప్ వేసే ముందులో ఒకటైతే ఫిల్ చేయమంటున్నారు, ఒక చిన్న ఫాము. దాంట్లో ఏముండదు, మన పేరు, మన పాస్పోర్ట్ నెంబరు, సో ఇవన్నీ కూడా మనం చిన్న సంతకం, మన బంగ్లాదేశ్ మొబైల్ నెంబరు, ఇవి రాయమంటున్నారు. మొబైల్ నెంబర్ ఏదో ఒకటి రాస్తే సరిపోయేది, పెద్ద విషయం ఉండదు. సో లేదు అంటే నేను బంగ్లాదేశ్ వెళ్ళి తీసుకుంటాను, ఎవడేమండు. సింపుల్ అయిపోయింది, ఇచ్చేసాం. స్టాంప్ వేసాడు, ఇంకా బంగ్లాదేశ్ వచ్చేసామండి. సో ఓపిక అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చంపేశారండి నిజంగా. ఫైనల్గా పంపించారులే, చెయ్యి అమ్మ ఓపిక కూడా లేదు. మొత్తం అడవిలా ఉంది ట్రావెల్ చేద్దాం అంటే. పెట్రోల్ పంప్ ఎక్కడ తెలియదు ఏంటో. సో ఇంకా రేపటి నుంచి వీడియోలు కుమ్మేద్దాంలే. ఇక్కడ ఎవరికి కూడా హిందీ రాదు, ఇంగ్లీష్ పెద్దగా రాదు. సో మనం ఏం చేద్దామంటే వెతికేసుకుందాం మన స్టేయింగ్ ఎక్కడ ఏంటి అనేది. ఇక్కడ ఇందాక నేను మీకు విజువల్లో చూపించా కదా, ఇద్దరు స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్. వాళ్ళైతే వచ్చి కలవమన్నారు సిల్లెట్లో. వాళ్ళ హాస్టల్ ఉందంట, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు స్టే చేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం సిల్లెట్. ఇంకోటి ఏంటంటే మంచి ఫుడ్ తినాలిరా బాబు. కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కరెన్సీ కూడా సిల్లెట్లో ఎక్స్చేంజ్ చేసుకుంటే తక్కువగా వస్తుందని చెప్పారు. సో సిల్లెట్లోనే ఎక్స్చేంజ్ చేసుకుందాం. మరి ఇంకెందుకు, పెట్రోల్ పంప్ ఎదుగుదాం ఈరోజు. మనకి సిమ్ కార్డు కూడా కావాలి. ఏందో ఇక్కడ రోడ్డు మాత్రం భలే ఉంది బంగ్లాదేశ్లో.
ఇంత ముందులు అటు వచ్చానండి వేరే సైడ్, కోల్కతా సైడ్ నుంచి. ఇంత బాగా రోడ్లు, ఈ బాగున్నాయి రోడ్లు, పచ్చదనం మొత్తం. ఇంకోటి సిమ్ కార్డ్ అయితే మనం ఒకటి, అది మన దగ్గర ఉందిలే ఆల్రెడీ, ఇంత ముందు సిమ్ కార్డు. అవన్నీ చిన్న చిన్న షార్ట్ల రూపంలో రిలీజ్ చేద్దాం, కుమ్మేద్దామా. ఇక్కడ వరకు జియో సిగ్నల్స్ అయితే వస్తున్నాయి నాకు. ఎప్పటికీ 3 కిలోమీటర్లు వచ్చాను. ఏదో విలేజ్కి వచ్చానండి, ఇదేదో మరి విలేజ్ పేరేంటో చూద్దాం అన్నా కానీ అన్ని బాంగ్లాలో ఉన్నాయి చూసుకుంటే. పోతే నా దగ్గర ఇంత ముందర కొంత బంగ్లాదేశ్ కరెన్సీ ఉంది. సో నేను ఇక్కడ ఒక రీఛార్జ్ షాప్కి వచ్చాను. సో ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ సిమ్ కార్డ్ ఉంది కాబట్టి ఇంతమంది తీసుకున్నా కాబట్టి దానికి సిగ్నల్ అయితే రాలేదు. మరి దానికే రీఛార్జ్ చేస్తున్నాను ఇక్కడ. మరి వస్తుందేమో చూద్దాం. 98 టాకాలు అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత, ఒక 70 రూపాయలు ఏమి ఉంటుంది. చేయించి చూద్దాం ఇక్కడ వస్తుందో రాదో. ఇదిగోండి చూస్తున్నారు కదా, సిగ్నల్ అనేది లేదు. సిమ్ కార్డ్ దీంట్లో ఇన్సర్ట్ చేసాము. సో రీఛార్జ్ చేస్తుంటే దానికి ఫెయిల్ అయినా వస్తుంది ఆ నెంబర్కి. సో కొత్త సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. 2 months అయిపోతుంది అప్పటికి. చూద్దాం దొరకదో కొత్త సిమ్ కార్డు. ఇక్కడైతే ఏమన్నారు సిమ్ కార్డు, పెద్ద సిటీలోనే ట్రై చేయాలి. వెళ్ళిపోదాం, పెట్రోల్ పంప్ పెట్టుకున్నాం, రేపు ట్రై చేద్దాం. అంతేకాకుండా ఐఫోన్ కేబుల్ అయితే ఇక్కడ ఒకటి తీసుకున్నాను. సో తక్కువ రేటు, కేవలం 100 టాకాలే పడింది. సో 100 టాకాలు అంటే అంత 70 రూపాయలు వర్త్. మన అదే అటు సైడ్ అనుకో బేపచ్చంగా వేస్తారు కార్డు. స్ట్రైట్ వెళ్తే పెట్రోల్ పంప్ వస్తుంది. సో వెళ్ళిపోదాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కనపడుతుంది కదండి చిన్న పెట్రోల్ పంపు. సో ఇప్పుడు ఎక్కడో చోట అడిగి మూలన వేసుకోవాలి క్యాంపింగ్ టెంట్. సో మరి వాళ్ళు మన పట్ల దయ తలుస్తారో లేదో తెలీదు. వెళ్ళి పర్మిషన్ అయితే అడుగుదాం, ఏమంటారు ఏంటో చూద్దాం. పెట్రోల్ పంప్ ఓనర్ని అయితే కలిశాను. అతని పేరు రియాజ్ అనమాట. సో నాకైతే ఇక్కడ మామూలుగా అయితే రూమ్ ఆఫర్ చేశారు నాకు. సో బట్ మనకు వద్దు, మనకి సరిపోద్ది. సో అందుకని ఇక్కడ వేసేసుకుంటున్నాను క్యాంపింగ్ టెంట్. ఇవాళ రేపు కొంచెం స్టే చేసి కొంచెం చిన్న ఎడిటింగ్స్ ఉన్నాయి చేసుకొని ఇంకా ఎల్లుండి అయితే బయలుదేరిపోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, శుక్రియా. థ్యాంక్ యూ. యా, బంగ్లాదేశ్లో గుడ్ పీపుల్ అండి, మనం అనుకున్నట్టు ఉండరు. సో అదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళంతా కూడా ఫ్రెండ్లీ పీపుల్. సో అడిగాను, సో బయట కాకుండా ఇక్కడైతే వేసుకోమన్నారు. తీసుకొచ్చి మంచి ప్లేస్ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో మరి మొత్తానికి చాలా కష్టపడ్డాం. డౌకీ రివర్కి వెళ్ళాము, డౌకీ నుంచి బోర్డర్ నుంచి వచ్చాము, ఎన్నో కష్టాలు పడ్డాం. మరి ఒక లైక్ అయితే చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం. ఉంటాను, బాయ్. మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం.